ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ చండి టీయూసీడీ. నేను వెస్ట్ బిజినెస్ని గత పార్ట్ టైమ్గా 3.5 years బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. ఈరోజు ఒక గోల్డ్ వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈరోజు ఒక గ్రేట్ పర్సన్ని, గ్రేట్ విన్నింగ్ టీమ్ అయితే చూడడం జరిగింది. ఒక చాలా వండర్ఫుల్ పర్సన్. అంటే చాలా మంది డ్రీమ్ ఉంటుంది, చదువులో చాలా డ్రీమ్ ఉంటుంది కదా. చదువులో చాలా చదువుకొని కూడా వెస్ట్ బిజినెస్ పార్ట్ టైం వేసుకుంటూ కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నామట. సార్ని పరిచయం చేస్తాం. ప్లీజ్ కమ్ టు ద స్టేట్ సార్. మధు సార్, డాక్టర్ మధు సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ మధుకర్ అండ్ మౌనిక. సో నేను బీఫార్మసీ, ఎంఫార్మసీ, పిహెచ్డీ కంప్లీట్ చేసేసుకొని లాస్ట్ 6 years నుండి ఒక కొన్ని కాలేజీలలో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ప్రిన్సిపల్ పొజిషన్లో ఉన్నాను. సో ప్రిన్సిపల్గా చేస్తూ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్లో స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. సో నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 87 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 54,720 రూపీస్. సో ఏం లేదు ఫ్రెండ్స్, నాకు జాబ్ చేస్తే ఆల్మోస్ట్ నా ఇన్కమ్ 1.5 lakh. నా ప్రిన్సిపల్ పొజిషన్లో ఫ్రీ కార్, ఒక అపార్ట్మెంట్ కార్ ఫ్రీ. సో అన్నీ బాగున్నాయి, కానీ అది నేను ఉన్నంత వరకు మాత్రమే వస్తుంది. నేను లేకపోతే అది రాదు. సో అప్పుడు నాకు అర్థమైంది, సో అందులో జీవితం మాత్రమే వస్తుంది, కానీ జీవితం రాదని చెప్పేసి ఎప్పుడైతే వెస్టేజ్ ప్లాన్ విని ఇది ఎక్స్పీరియన్స్ అవుతున్నానో నాకు దీనిలో జీవితం కనిపిస్తుంది. సో అప్పుడు నేను దీన్ని చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తా ఉన్నాను. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంకా పెద్ద పెద్ద లెవెల్స్ 10 lakhs ఇన్కమ్ తీసుకోవాలనే డ్రీమ్తో ఉన్నాను. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. సింపుల్ సార్, జాబ్కి వెస్టేజ్కి ఎందుకు డిఫరెన్స్ ఏంటి అసలు? జాబ్లో అయితే నాకు ఎప్పుడు ఒక 3 questions రేజ్ అవుతా ఉంటాయి. సో జాబ్లో వచ్చేసి చూడండి, ఈ ఇన్కమ్ వచ్చేసి రానున్న 2-3 సంవత్సరాల్లో డబుల్ అని ట్రిపుల్ అని అయ్యే అవకాశం ఉందా అంటే లేదు అని చెప్తాను. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏతుందో అది నేను జాబ్లో నేను ఉంటేనే వస్తుంది. ఒక 6 నెలలు నేను సిక్ అయినా అనుకోండి, నా ఇన్కమ్ 0. ఆ 150,000 వస్తే 0 వస్తుంది. అప్పటి వరకు ఉన్న పొజిషన్ మొత్తం మళ్ళీ 0 అయిపోతుంది. సో థర్డ్ క్వశ్చన్ ఏతుందో ఇది నా జనరేషన్ వచ్చే అవకాశం లేదు నా జాబ్. బట్ వెస్టేజ్లో ఇవి అన్ని కలిపిన ఒక ప్యాకేజ్. సో దానికోసమే దీన్ని ఒక లైఫ్గా తీసుకుంటున్నాము. సో ఓకే, నేను చూసినట్టు అర్థం చేసుకోండి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ తప్పు కాదు, బిజినెస్ వండర్ఫుల్. అది పార్ట్ టైం బిల్డ్ చేసుకోండి. మేము పార్ట్ టైం చేస్తాం, సార్ పార్ట్ టైం చేస్తుందో మీరు ఖచ్చితంగా మీరు కూడా చేయగలుగుతారు. మీ వల్ల ఖచ్చితంగా ఎందుకు ప్రిన్సిపల్ వల్ల అయితే మీ వల్ల ఖచ్చితంగా ఎందుకు కాదు. సో ఆలోచించండి. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ నాలెడ్జ్ మన దగ్గర ఉంది, కానీ ఇన్కమ్ లేదు. ఆ ఇన్కమ్ గురించి బిజినెస్ చూస్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని గెలిపేనికి రెడీగా ఉన్నాం, మీరు అందరూ రెడీగా ఉన్నారా? ఆల్ ది బెస్ట్. కలుద్దాం. కమాస్ థ్యాంక్ యూ సార్.